నమస్తే, నేను మీ కప్పర ప్రసాదరావు. మీరు చూస్తున్నది అమ్మా న్యూస్. ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. ఏది నిజం కార్యక్రమం ఈరోజు మనం ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో చీకట్లో జీవోలు ప్రధానమైనటువంటి వార్తగా ఇచ్చారు. హైకోర్టు చెప్పినా కూడా అనేక జీవోలను ప్రభుత్వం బయటపెట్టట్లేదు, చీకట్లోనే ఉంటున్నాయని చెప్పి చీకట్లో జీవోలు అనేటువంటి ఒక ప్రధాన వార్త మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనబడుతుంది. ప్రభుత్వం ఆ వెబ్సైట్ లోకి ఎక్కని కీలక ఉత్తర్వులు కావాలని అప్లోడ్ చేయట్లేదని ఆరోపణ. హైకోర్టు ఆదేశించిన మారిన సర్కార్ తీరు. పోస్టులు, అనుమతులు, క్రమబద్ధీకరణ, ఇతర ముఖ్యమైన జీవోలన్నీ వాట్సాప్ ద్వారానే. ఇబ్బందులు లేని జీవోలు ఏప్రిల్ 1 నుంచి 250 జీవోలు, 163 మాత్రమే సైట్లు. ప్రధానమైనటువంటి వార్తలు మనకు కనబడుతుంది. అట్నే కండువా కొలువు అని చెప్పి తెలంగాణ సీఎంలు మహారాష్ట్ర వాసికి ఒక ఉద్యోగం ఇచ్చారనేటువంటి వార్త ఒకటి. ఏప్రిల్ 1వ తేదీన బీఆర్ఎస్ చేరిక, సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీ తీర్థం. మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ అమలుకు సంకల్పం. మే 2న సీఎం ప్రైవేట్ సెక్రటరీగా నియామకం. ఏడాదికి 18 లక్షల జీతం అని చెప్పి ఒక రహస్య జీవో విడుదల చేసినట్టు మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. అంటే ఈ జీవోలన్నీ కూడా బయట పెట్టకపోవడానికి కారణం ఏంటంటే ఇట్లాంటి రహస్య జీవోలు ఇస్తున్నారు కాబట్టి వీటిని బయట పెట్టట్లేదని తెలుస్తున్నారు. ఇక్కడ కొలువు ఇవ్వకుండా పక్క రాష్ట్ర వ్యక్తికి లక్షలు అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్ కూడా ఒకటి మనకు ప్రధానంగా ఇంట్లో కనబడుతుంది. అట్నే రైతులను ముంచిన మోడీ దేవుడా నిన్న కేటీఆర్ గారు హుస్నాబాద్ లో చేసినటువంటి ప్రసంగం, దీంట్లో కూడా అంటే ఆయన స్థాయికి మించి మాట్లాడినటువంటి మాటలు కనబడతాయి. వీటిపైన కూడా మనం చర్చిద్దాం. అట్నే కరీంనగర్ లో హిందూ ఏకతా యాత్ర అని చెప్పి 1,00,000 మందితో కరీంనగర్ లో 14 నిర్వహణ చేస్తాం. దీనికి అసోం సీఎం ముఖ్య అతిథిగా వస్తున్నట్టు చెప్పి బండి సంజయ్ కుమార్ గారు చేసినటువంటి ఒక ప్రకటన కూడా మనకు కనబడుతుంది. కశ్మీర్ లో ఉగ్రమూకల ఘాతకం. రాజౌరి అటవీ ప్రాంతంలో పేరుడు. 5 భారత సైనికుల దుర్మరణం, మరొకరి గాయాలు, ఆసుపత్రిలో చికిత్స. పూంచ్ ఆర్మీ ట్రక్ పేరుడు బాధ్యతలను గాలిస్తున్న ఘటన అని చెప్పి ఇంకొక విషాదకరమైనటువంటి వార్త కూడా ఇలా మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానంగా కనబడుతుంది. అంటే ఇక మనము ఒకసారి సాక్షి దినపత్రికను కూడా వద్దాం. సాక్షి దినపత్రిక ఇచ్చినట్టయితే సాక్షిలో మొదటి పేజీ, 2వ పేజీలో పెద్ద యాడ్స్ ఉన్నాయి. 3వ పేజీలో మక్కకు రంగు దెబ్బ, తడిసి రంగుమారిన మొక్కజొన్న కొనుగోమన్న మార్కెట్. ఇటీవల పక్క 4 లక్షల టన్నుల పైన వాటిని మార్కెట్ అమ్ముకోలేని పరిస్థితి. అంటే రైతుకి ఇది ఒక మరొక ఇబ్బందికర పరిణామం. గతంలో అంటే వడ్లను కొనేటువంటి పరిస్థితి లేదు, వడ్లు నష్టపోయిన రైతాంగం ఇప్పుడు మక్కలతో కూడా రైతాంగం నష్టపోతున్నటువంటి ఒక వార్త ప్రధానంగా కనబడుతుంది. విదేశీ నిల్వల కంటే వేగంగా పాక్ విశ్వసనీయ మన జయశంకర్ గారు, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు మండిపడేటువంటి పిఓకేను ఎప్పుడు ఖాళీ చేస్తారో చెప్పండి. ఎస్సీఓ భేటీలో బిలావల్ భుట్టో తీరుపై నిప్పులు. ఆర్టికల్ 370 ముగిసిన చరిత్రాన్ని వ్యాఖ్యలు అని చెప్పి నేటికి ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుందని చెప్పి పాకిస్తాన్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా ఇచ్చారు. అట్నే నిరుపేదకు న్యాయపట్టం. 50,000 ఆ పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ అని చెప్పి ఏపీ హైకోర్టుకు సంబంధించిన వార్త వచ్చింది. 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలి. ఎమ్మెల్యే సతీష్, ఎంపీగా వినోద్ను ప్రజలు గెలిపించాలని చెప్పి దీవించాలని చెప్పి నిన్న అంటే మొట్టమొదటి టికెట్ అనౌన్స్మెంట్ జరిగినట్టుగా మనం భావించవచ్చు. కేటీ రామారావు గారు కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, హుస్నాబాద్ నుంచి సతీష్ ఇద్దరు కాంటెస్ట్ చేస్తున్నటువంటి విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పిండు. అంటే మరి అర్థమై ఉంది కదా, స్థానిక అంటే లోకల్ పార్టీలలో, కుటుంబ పార్టీలలో ఎవరైనా వాళ్ళ దానికి నాయకత్వం వహించేది ఎవరంటే పార్టీ నాయకులే, లేకపోతే వారసత్వ నాయకత్వం అనేది స్పష్టంగా మనకు అర్థమైతా ఉంది. ఎందుకంటే పార్టీలు ఎలాంటి చర్చ జరగకుండా పార్టీ వేదికలో ప్రకటించాల్సినటువంటి అంశాన్ని ప్రభుత్వ పనుల ద్వారా చేసేటువంటి ఒక శంకుస్థాపన కార్యక్రమాలకు వచ్చి ముఖ్యమంత్రి మన కేటీ రామారావు గారు ప్రకటించినట్లనే మనకు అర్థమైతా ఉంది. దీన్ని కూడా మనం చూడాలి. అట్లనే తగ్గిన మద్యం ధరలు తగ్గిస్తూ బీరు రేటు, బీరు రెడీ టు డ్రింక్, బీజర్ వంటివి ధరలు యథాతథం, మిగతా వాటికి ధరలు తగ్గినాయని చెప్పి ఒక వార్త వచ్చింది. అంటే పరపతి పెంచుకునేందుకే కిరాయి మనుషులు అని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రకటన కూడా మనకి ఇలా దీంట్లో ప్రధానంగా సాక్షి దినపత్రికలో కనబడతా ఉంది. అంటే తెలంగాణ యూనివర్సిటీ అక్రమాలపై కఠిన చర్యలు అని చెప్పి ఒక వార్త మనకు ప్రధానంగా కనబడుతుంది. పాలమూరు రంగారెడ్డి పనుల పరిశీలనకు సీఎం, ఇది ఒక వార్త. ఓట్లు ఎక్కువ, సీట్లు తక్కువ. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విచిత్రం, చాలా సార్లు నష్టపోయింది కాంగ్రెస్, బీజేపీకి తక్కువ ఓట్లతో ఎక్కువ సీట్లు అని చెప్పి ఒక వార్త. ఇంకో ఇంపార్టెంట్ వార్త ఏంటంటే ఎస్సీ స్కాలర్షిప్లకు అందరికీ కేంద్ర సహాయం అని చెప్పి సవరణలతో 3 ఏళ్లుగా నిలిచిన నిధులు నేరుగా లబ్ధి అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విముఖత లభిస్తేనే నిధులు ఇస్తామన్న కేంద్రం. ఏటా సగటున రావాల్సిన సొమ్ము 250 కోట్లకు పైగా, 3 ఏళ్లలో అందాల్సిన నిధులు 775 కోట్లు. క్యారీ ఫార్వర్డ్ పైన భారం అని చెప్పి కూడా ఒక వార్త మనకు ప్రధానంగా కనబడతా ఉంటుంది. అంటే ఇవి మన ఈరోజు వచ్చినటువంటి వార్తలు. అట్లే ప్రియాంక సభ కూడా ఉంది, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చాలా చురుకుగా జరుగుతున్నటువంటి వార్త కూడా మనకు కనబడుతుంది. ఇది సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. ఇది మరొకసారి మనం వెలుగు దినపత్రికను చూసినట్టయితే
వెలుగు దినపత్రికలో కూడా మొదటి పేజీలో యాడ్ ఉంది. రెండో పేజీ మూడో పేజీలో చూస్తే సీఎంలో కొలువు మహారాష్ట్ర బీఆర్ఎస్ లీడర్ కు సీఎం లో కొలువు అని చెప్పి నెలకు 1,50,000 జీతం పేరుతో ఒక ప్రధాన వార్త జియో ఫోటో కూడా వేసి ఇచ్చారు. అట్నే 38ని వదిలేసి వార్తాపై బ్యారేజ్ అనేటువంటి ఇంకొక వార్త కూడా మనకి ఇందులో కనబడుతూ ఉంటుంది. అంటే తర్వాత కేరళ స్టోరీతో టెర్రరిస్ట్ కుట్రలు బయటపడి టెర్రరిస్ట్ కుట్రలను తీసినది ది కేరళ స్టోరీ సినిమాను బ్యాన్ చేయాలంటున్న కాంగ్రెస్ టెర్రరిజానికి ఊతమిస్తున్న శక్తులకు మద్దతు ఉందని చెప్పి ప్రధాన వ్యాఖ్యలు కూడా కనబడతాయి. టీఎస్పీఎస్సీ లీకేజ్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయినటువంటి వార్త 3,096 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లని పర్మనెంట్ చేసినటువంటి వార్త కూడా కనబడుతుంది. తర్వాత యాసంగి పంట నష్టం 8,700 కోట్లు, రైతులను నిండా ముంచిన చెరుకు వానలు, 12 లక్షల ఎకరాల్లో వరి, 2 లక్షల ఎకరాల్లో మామిడి లాస్, మొదటి విడతలో 1.50 ఎకరాలుగా తెలిసిన సర్కార్ రూపాయలు 151.60 ఇంతవరకు పైసా అందలేదు అనేది ఒకటి. తర్వాత గొర్రెలు రాలేదు, గొర్రెలు రాకపోయిన బ్రోకర్లు వచ్చి తామేమి డబ్బులు కట్టి గొర్రెలు తీసుకుంటాం మాకేయమని చెప్పి దానిలో పర్యటన చేస్తున్నటువంటి వార్తలు మనకు ప్రధానంగా కనబడుతుంది. అంటే టెన్షన్ బజరంగ దళం నిషేధిస్తే మన కాంగ్రెస్ కామెంట్లపై బగ్గుమన్న బజరంగ, గాంధీ భవన్ ముట్టడికి యత్నం, హనుమాన్ చాలీసా పట్టణం, భారీగా మోహరించిన పోలీసులు, కార్యకర్తల అరెస్ట్ అని చెప్పి ఒక వార్త ప్రధానంగా కనబడుతుంది. అంటే మందు రేట్లు తగ్గినటువంటి వార్త కూడా ఇందులో ప్రధానంగా ఇచ్చింది. ఇక మనం ఇంకొకసారి నమస్తే తెలంగాణ దినపత్రికను కూడా చూద్దాం. నమస్తే తెలంగాణ దినపత్రికలో కూడా మొదటి 2 పేజీలో యాడ్స్ ఉన్నాయి. 3 పేజీలో నెర్రలు బారిన నెత్తు పారిన నేలలో కరువును తరిమేసినాం. ఇది నిన్న హుస్నాబాద్ హన్మకొండలో జరిగినటువంటి సభల్లో కేటీ రామారావు గారు మాట్లాడినట్టు మా కరువును మొత్తంగా తరిమేసినాం, నెర్రలు బారిన నెత్తురు బారిన నేల అంటే ఒక ఎత్తిప్రాస కలిసే విధంగా వీళ్ళు రాసిన తప్ప ఇప్పుడు పల్లెకు సాగునీళ్లు తాగునీళ్లు పారుతున్నాయి అని చెప్పి గోదావరిని తెచ్చిన రైతు కాళ్ళు కడిగిన భగీరథులు కేసీఆర్, దొంగలను పట్టుకోగానే పేపర్ లీకులు ఆగినాయి, చిల్లరగాళ్ళు కలిసి 10వ తరగతి పేపర్ లీక్ చేసిండ్రు, లీక్ చేసిన వాళ్ళని సన్మానించిన నీచమైన పార్టీ బీజేపీ, దమ్ముంటే పనుల్లో సంక్షేమంలో పోటీ పడాలి, ఎంపీగా బండి ఏం చేసిందో చెప్పే దమ్ముందా, మభ్యపెట్టేందుకే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ వస్తున్నారు అని చెప్పి ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు మాయ చేస్తున్నారు అని చెప్పి ఇట్లా చాలా అంశాలు ఆయన చెప్పిన తర్వాత నిరుద్యోగ భారతం అని చెప్పి ఏప్రిల్లో నిరుద్యోగిత రేటు 8.11 గా ఉందని చెప్పి ఇంకొక వార్త కూడా మనకి ఇందులో కనపడుతుంది. అట్లే బీఆర్ఎస్ లో మహాచరిత్రులు అని చెప్పి కొంతమంది బీఆర్ఎస్ లో చేరినటువంటి వాళ్ళ వివరాలతో ఒక పెద్ద వార్త ఒకటి కూడా మనకు కనబడతా ఉంటది. తెలంగాణలో అభివృద్ధికి మహారాష్ట్రలో ఫిదా, సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలకు పలువురు నేతలు, గులాబీ కండువా కప్పుకున్న స్వరాజ్ షేట్కారి రాష్ట్ర అధ్యక్షుడంట. ఇది మరి ఆ పార్టీ ఏడుందో ఎందుకు మనకు తెలియదు కానీ ఇందులో అయితే మనకు కనబడతా ఉంటాయి. 5 జవాన్ల మృతి అనేటువంటి వార్త. ఇవి ప్రధానంగా ఈరోజు పత్రికలో వచ్చినటువంటి వార్తలు. ఇందులో మన ఈ వార్త తర్వాత ఈ వార్తల్లో విశ్లేషణలో పాల్గొనడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్టులు ఇద్దరు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఒకరు కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు, విశ్లేషకులు, సీనియర్ సంపాదకులు. వారు అనేక పత్రికలలో వ్యాసాలు రాస్తూ ఉంటారు. వారి రాజకీయ అవగాహన చాలా విపరీతంగా ఉన్నటువంటి వ్యక్తి. అట్లనే అమ్మ న్యూస్ బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి గారు కూడా మనం ప్రస్తుతం మనకు లైవ్ లో సిద్ధంగా. ఈ రోజు మనతో పాటు చర్చలు పాల్గొనడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం. అంటే మరో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి కూడా మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమూర్తి గారు నమస్కారం. శ్రీనివాసరెడ్డి గారు, నిన్న మనం ప్రధానంగా చూస్తే మహారాష్ట్ర నుంచి భారీగా టిఆర్ఎస్ పార్టీలో చేరుకులు అనేటువంటి వార్తలు మనకు కనబడతా ఉంటాయి. అందులో ఒక వ్యక్తి ఉద్యోగాన్ని వదిలి కేసీఆర్ చూసినటువంటి అభివృద్ధికి ఆకర్షితులై అక్కడ రైతాంగాన్ని ఉద్ధరించాలనేటువంటి ఉద్దేశంతో టిఆర్ఎస్ లో చేరిండు అని చెప్పి గతంలో పత్రికలన్నీ చదివేసి బాగా వార్తలు కూడా బాగా వచ్చినాయి. అందరూ కూడా అనుకున్నారు నిజంగానే ఒక ఉద్యోగి ఒక మన జాబులు వదిలిపెట్టి వచ్చింది. తీరా చూస్తే ఏంటంటే ఆయనకు మన ప్రభుత్వంలో కేసీఆర్ కొలువిచ్చినట్టుగా ఆయన క్యాబినెట్ అంటే మన సచివాలయంలో కొలువిచ్చినట్టుగా ముఖ్య గారి నుంచి జీవో విడుదలైంది. ఈ ప్రభుత్వం నుంచి జీవో విడుదలైంది. మహారాష్ట్ర వల్ల కొలువులు ఇవ్వడాన్ని అందులో పార్టీలో చేరి కడవలో కొలువు ఇవ్వడాన్ని ఏ రకంగా చూస్తున్నారు? దీన్ని ఎట్లా చూడాలి? హలో చెప్పండి శ్రీనివాస గారు, ఎట్లా కొలువు రాళ్ళ ఇచ్చిన దాన్ని ఏ రకంగా చూడాలంటారు? వాయిస్ రావట్లేదు శ్రీనివాస రెడ్డి గారు, మీ వాయిస్ రావట్లేదు. ఒకసారి మీరు వాయిస్ సరి చేసుకోండి
శ్రీనివాస్ రెడ్డి గారు. ఒకసారి కృష్ణమూర్తి గారితో మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు చెప్పండి, ఎట్లా ఒక పద్ధతి ప్రకారంగానే కావాల్సుకొని మహారాష్ట్ర వాళ్ళని ఆకర్షించడం కోసం ప్రభుత్వ సొమ్ముతోటి అక్కడ వాళ్ళకి జీతాలు ఇస్తూ ఉద్యోగాలలో పెడుతున్నారు అనేటువంటి అంశం ఒకటి నిన్న రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. దీన్ని ఎట్లా చూడవచ్చు కృష్ణమూర్తి గారు? ఖచ్చితంగా ఇది రాజకీయ కోణంలో చేసినటువంటి నియామమే తప్ప మెరిట్ ప్రకారంగా మెరిట్ ఆధారంగా చేసింది కాదు. నిజంగా ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వాలి, ప్రభుత్వంలో ఏదైనా ఉద్యోగం చేయాలంటే దానికి సంబంధించిన ఒక నోటిఫికేషన్, ఒక ప్రక్రియ ఉంది. అది టీఎస్పీఎస్సీ చేస్తుందా, లేకపోతే ఇంకో సంస్థ చేస్తుందా, అక్కడ పోలీసు అయితే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు లాంటివి ఉంటాయి. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన పార్టీలో చేరిండు, ఏదో నాకు కాలు మొక్కిండు, నాకు పాలాభిషేకం చేసిండు, నాకు ఇంకో అభిషేకం చేసిండు అన్న కోణంలో ఉద్యోగాలు ఇవ్వడం అది చాలా చట్ట వ్యతిరేకము. రేపు ఎవరైనా కోర్టుకు వెళ్ళినా కానీ అది చెల్లదు. పెరిగిపోతుంది. తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయ్యి చాలా విద్యార్థులందరూ యువకులందరూ చాలా ఆవేదనతో ఉన్నారు. ఈ సమయంలో పక్క రాష్ట్రానికి చెందినటువంటి టీఆర్ పార్టీకి సంబంధించిన నాయకుడికి ఉద్యోగం ఇవ్వడాన్ని ఎట్లా చూడాలి? ఇక్కడ ఉద్యోగులందరూ హస్తకార నిరుద్యోగులందరూ దీన్ని ఎట్లా చూడాలి? దీన్ని ఏమంటారంటే తెలంగాణలో అసమర్థులు ఉన్నారు అనేది కేసీఆర్ చెప్పకని చెప్పినట్టుగా ఇక్కడ స్పష్టం అవుతా ఉన్నది. తెలంగాణలో చదువుకున్న వాళ్ళు సమర్థులు లేరు, మొత్తం అసమర్థులే. అంటే గొర్రెలు, నేను చెప్పినట్టుగా వాళ్ళు వింటారు అనే సంకేతాలు ఇచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నం చేసిందని చెప్పేసి జనం అనుకుంటున్నారు. నిన్నటి నుంచి అంటే ఒక జీవో, ఒక ఉద్యోగం ఇచ్చినప్పుడు ఆ జీవోలు, నేను మొన్న కూడా చెప్పిన, పబ్లిక్ డొమైన్లో ఉండాల్సిన జీవోలు అన్నింటినీ ఆలస్యంగా పెట్టేశారు. ప్రభుత్వం ఏం చేస్తుందో తెలిసేది. ఏమనంటే మేము పారదర్శకము, దేశానికి ఆదర్శము, మా పాలన అద్భుతము, ఆహో ఓహో అని డప్పు కొట్టుకుంటున్నారు. కానీ మొత్తం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ప్రగతి భవన్లో ఏం జరుగుతుంది, తాజాగా సెక్రటరీలో ఏం జరుగుతుంది, మూడో కంటే మేము ఇచ్చిందే ప్రెస్ నోటు, మేము ఇచ్చిందే మీ స్టేట్మెంట్ అనే విధంగా మాట్లాడితే ఎట్లా? అసలు ఎవరు ప్రశ్నించొద్దు, ఎవరు చేయొద్దు, ఎవరు ప్రతిపక్షాలు ప్రశ్నించదు, గవర్నర్ అడగద్దు, ఎవరు అడగద్దు. మేము చెప్పింది అండి ఏమంటే గవర్నర్ మీద దాడి చేస్తాం, ప్రజల మీద దాడి చేస్తాం, తప్పుడు కేసులు జైళ్లలో పెడతాము, బెదిరిస్తాము, అదిరిస్తాము, అన్ని. ఇది పరిస్థితి. ఉద్యోగము ఏ క్వాలిఫికేషన్ తో ఇచ్చారు? అక్రమంగా కర్ణాటకకు సంబంధించిన పార్టీ మహారాష్ట్రకు సంబంధించిన పార్టీ నాయకులకు ఉద్యోగాలు ఇవ్వడం, అది కూడా 1,50,000 వేతనంతో ఇవ్వడం, దీన్ని ఎట్లా చూడాలి శ్రీనివాస్ రెడ్డి గారు? అయితే అంటే ఇది ప్రధానంగా మనకు కనబడతాం ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి గారు కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. శ్రీనివాస్ రెడ్డి గారు మీ వాయిస్ కరెక్ట్ గా రావట్లేదు, ఒకసారి సరి చేసుకోండి. టెక్నికల్ ఏదో చిన్న సమస్య ఉన్నట్టుంది. తర్వాత ఇప్పుడు ప్రధానంగా మనం ఇక్కడ వస్తున్న అంశం ఏంటంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించినటువంటి మాట, మహారాష్ట్రలో చాలా మంది బీఆర్ఎస్ వైపు ఆకర్షితులు అవుతా ఉన్నారు. ఆకర్షితులై వాళ్ళందరూ పార్టీలో చేరుతున్నారు, తెలంగాణ అభివృద్ధి మోడల్ వాళ్ళకి నచ్చింది అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ వాస్తవంగా జరుగుతున్నది ఏంటి? ఇవాళ చూస్తే మరకత్ అనేటువంటి వ్యక్తికి టిఆర్ఎస్ పార్టీలో చేరింది. ఆయన ఎందుకు చేరిందంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి చాలా పేద కుటుంబం అయినప్పటికీ రైతాంగానికి మేలు చేయడం కోసం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక పథకాలకు ఆకర్షితులే చేరిండు అని చెప్పి ఒక ప్రకటన మనం చూసినాం. కానీ తీరా చూస్తే ఏమైంది? ఆ చేరినటువంటి వ్యక్తిని కేసీఆర్ గారు మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తిని ప్రభుత్వ శాఖలో ఆయనకు పర్సనల్ అసిస్టెంట్ గా నియమిస్తూ 1,50,000 రూపాయల వేతనం ఇస్తూ, ప్రభుత్వ వేతనం ఇస్తూ వారిని ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని ఎట్లా? ఈ ప్రభుత్వం ఒకవైపు తెలంగాణలో నిరుద్యోగులు చాలా వేదన చెందుతా ఉంటే ప్రభుత్వానికి ఉద్యోగాలు ఇస్తున్నది. దీన్ని కృష్ణమూర్తి గారు ఇందాక మీరు చెప్పినారు, ఇది జీవోలు కూడా దాచిపెడుతున్నారు అని చెప్పి. ఎట్లా దీన్ని తెలంగాణ ప్రజలు దీని విషయంలో అనుకుంటున్నారా వీళ్ళు? నేను చెప్తున్నాం కదా, మేము చెప్పింది వేదం, మేము చెప్పిందే మాట. ఎవరు ప్రశ్నించద్దు, ప్రశ్నిస్తే వాళ్ళవి విమర్శ చేస్తాము, అడ్డదిడ్డంగా మాట్లాడతాం. గవర్నర్ గారు కొన్ని బిల్లుల విషయంలో అభ్యంతరాలు ఉన్నాయని పక్కకు పెడితే గవర్నర్కి ఏం హక్కు ఉన్నది? గవర్నర్ ఏంది? గవర్నర్ మా మీద రాజ్యాంగం చేస్తుంది, పార్టీలోకి రా, మా మీద పోటీ చేయంటారు. నిరుద్యోగత మాకు అన్యాయం జరుగుతుంది, మాకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, మాకు ఉద్యోగాలు చదువుకోండి, మేము 10 ఏళ్ల నుంచి ఉద్యోగాలు తిరుగుతూ ఉన్నాం, రోడ్ల బట్టి తిరుగుతూ ఉన్నాం, మా అమ్మ నాయనలు కోచింగ్ సెంటర్లకు వేల కోట్ల లక్షల రూపాయలు వెచ్చించి చేసేపటికి మాకు ఉద్యోగాలు రావట్లేదు, ఇవ్వండి మహాప్రభు అంటే వాళ్ళ మీద కేసులు పెడతామంటే వాళ్ళని బెదిరిస్తారు. ఏమనంటే ఉచిత భోజనం పెడతాము, ఉచితంగా పుస్తకాలు ఇస్తాం, చదువుకో, అట్నే జీవితకాలం ఉద్యోగాలు అడగకని చెప్తారు.
ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు బుక్ చేసి ప్రతిపక్షానికి ఏం పని లేదు, కావాలని వీళ్ళు చేస్తా ఉన్నారు, దరిద్రులు, అన్నాసులు, మూర్ఖులు అని వాళ్ళని తిరుగుతూ ఉంటారు. ఇట్లా ఉంది అంటే వాళ్ళు చేయాల్సిన పనులు చేయరు. మీరు చేయాల్సిన పనులు ఈ మహాప్రభు చేయండి నాయన అంటే వాళ్ళు విమర్శలు. వాళ్ళు ప్రభుత్వాన్ని మంచిగా పాలిస్తున్న ప్రభుత్వాన్ని, దేశానికే ఆదర్శంగా పాలిస్తున్న ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. ఇది వీళ్ళ వీళ్ళ స్థాయి. అంటే ఏది చెప్పినా నలుతారు. తెలంగాణలో ఓకే, ఆ యువకుడికి ఉద్యోగం ఇచ్చిర్రు, క్వాలిఫికేషన్లు ఏ ప్రాతిపదికన ఇచ్చిర్రు, ఏ బోర్డు నియమించింది, ఎక్కడ పరీక్ష పెట్టిర్రు, ఆయనకి ఏమన్నా ఉందా లేదా, నియామక ప్రక్రియ అంటూ ఒకటి ఉంటుంది కదా, నియామక ప్రక్రియ జరిగిందా, దాని మీద ఇప్పటికైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి కదా. ఏ క్వాలిఫికేషన్ అంటే ఆ స్థాయిలో క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఇక ఉన్నటువంటి దాదాపుగా 30 నుంచి 50 కోట్ల నిరుద్యోగ యువత, 50 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు. నిరుద్యోగ యువతలో ఒక్కరు కూడా ఆ క్వాలిఫికేషన్స్ లేవా? కృష్ణమూర్తి, ఇందాక మనం డిస్కస్ చేస్తా ఉన్నాం, జీవోలను దాచిపెట్టడం, ఆ పక్క రాష్ట్ర మహారాష్ట్రకు సంబంధించిన ఇవ్వడం, ఆ బయట చేసేటువంటి ప్రచారం ఏమో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలను చూసి మహారాష్ట్రకు సంబంధించిన వేలం వచ్చి పార్టీలో చేరుతున్నట్టుగా కలరింగించుకోవడం, ఇది ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి మనం పత్రికల్లో చూస్తా ఉన్నాం. దీన్ని ఎట్లా, ఈ తెలంగాణలో వేలాది మంది నిరుద్యోగులు, లక్షలాది మంది నిరుద్యోగులు ఆవేదన చెందుతా ఉంటే, ఒకవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయిపోయి చెప్పే వాళ్ళకి ఆగ్రహంతో జీవో విడుదల చేసి 1,50,000 కొలువిచ్చి పెట్టుకొని దాన్ని కూడా దాచిపెట్టడం అంటే ఒక రకంగా దొంగతనం చేశాక కనబడట్లేదా? ప్రజలందరికీ తెలియకుండా జీవో దాచిపెట్టడం, దీన్ని ఎట్లా చూడాలంటారు? దీన్ని అంతా ప్రతిదీ రాజకీయమని చెప్తా ఉన్నాను నేను. ప్రతిదీ రాజకీయం తప్ప ఇంకోటి చేసింది. నేను ప్రగతి భవన్లో జరిగేటువంటి విషయాలు కూడా బహిర్గతం కావట్లేదు. లోపల ఏం జరుగుతుంది, ఏం చేస్తారు, అధికారులు ఏం చేస్తారు, పాలకులు ఏం చేస్తున్నారు, మంత్రులు ఏం చేస్తారు, ఎవరికి తెలియట్లేదు. బయటకు మాత్రం ప్రెస్ నోటు అద్భుతం, అమోఘం, దేశానికి ఆదర్శం, ప్రపంచానికి మకుటాయమానం అని ఈ రకంగా. అంతేగాని లోపల జరిగేది తెలియట్లేదు. వచ్చినప్పుడు మాత్రం తెలుస్తా ఉన్నది. ఇది మహారాష్ట్ర యువకుడికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ తెలంగాణలో యువతలో లేవా అనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టంగా అవసరం ఉంది. యువతకు జవాబు చెప్పాల్సిన అయితే ఖచ్చితంగా ఉంది. మహారాష్ట్ర యువకుడికి ఏ ప్రాతిపదికన ఉద్యోగం ఇచ్చారు, దాని క్వశ్చన్లు ఏమైనా వచ్చాయా, వస్తే ఎప్పుడు వచ్చాయి, ఎక్కడ వచ్చాయి, ఒక ప్రక్రియను చేపట్టింది ఎవరు, దానికి ఫైల్ మీద సంతకం చేసింది ఎవరు అనే విషయాలు స్పష్టంగా రావాల్సి ఉంది. యువకులకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, పాలకుల పైన స్పష్టంగా ఉంది. దీని మీద ఎంత వచ్చినా ప్రభుత్వం స్పందించే అవకాశాలు ఉండవు. వాళ్ళు చెప్పింది వేదమంటారు. కానీ కృష్ణమూర్తి గారు, ఇక్కడ ప్రధానంగా ఆయన ప్రభుత్వంలో సేవ చేసేటువంటి అంశం ఏముండదు. కేవలం మహారాష్ట్రలో టిఆర్ఎస్ పార్టీ యొక్క కార్యక్రమాల్ని పర్యవేక్షించడం కోసం మహారాష్ట్రలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన ఉంటూ అనేక అక్కడ ఉన్నటువంటి యువతను ఆకర్షించడం కోసము, లేకపోతే పార్టీలోకి కొందరిని చేర్చుకోవడం నియమించబడినటువంటి ఒక వ్యక్తిగానే నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే మహారాష్ట్ర వ్యక్తి వచ్చి మన కేసీఆర్ గారి కొలువులో ఏం చేస్తాడు? ఇక్కడ ఆయన వల్ల ఉపయోగం ఏంది? ఇక్కడ వేల మంది నిరుద్యోగులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళందరినీ కాదని చెప్పి ఏదో ఒక కొలువడం అంటే కేవలం ప్రభుత్వ ధనంతో, ప్రజల పైసలతోటి, మనం కట్టినటువంటి పన్నుల పైసలతోటి టిఆర్ఎస్ పార్టీ ప్రచారానికి, పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకుంటున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమైంది. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఘాటుగా స్పందించారు. అంటే మిగతా ప్రతిపక్ష పార్టీల కంటే ముందు రేవంత్ రెడ్డి దీన్ని జీవోను బయటపెట్టి స్పందించినటువంటి అంశం మనం గమనిస్తా ఉన్నాం. అది కూడా వాట్సాప్లలో చెక్కలు పెట్టినటువంటి జీవోను ఆయన బయటపెట్టినటువంటి వైనం మనకు కనపడ్డది. ఎట్లా చూడాలి రేవంత్ రెడ్డి గారు, లేకపోతే ఇతర ప్రతిపక్ష పార్టీలు దీనిపైన మన ఉద్యమానికి వెళ్ళేటువంటి అవకాశాలు ఏమంటాయా? పార్టీలు ఎందుకు చేయాలండి? పార్టీలతో పాటు యువకులు చేయాలి కదా, నిరుద్యోగ యువత చేయాలి కదా, నిరుద్యోగ యువత చేయాలి. ఒక ఉద్యోగం కూడా తెలంగాణ యువతకి ఇవ్వని ప్రభుత్వము మీరుగా ఒకవేళ పార్టీ కార్యక్రమం కొరకే తీసుకున్నారు, దానికి ప్రభుత్వం ఎందుకు నేర్చుకోవాలి? ప్రభుత్వం ఎందుకు జీవో జారీ చేయాలి? ఓకే, పార్టీ అంటే వాళ్ళు విస్తరణ చేసుకొని వదలట్లేదు. రాజకీయ పార్టీలు ఎవరైనా ఎక్కడికైనా పోవచ్చు, ఏమైనా చేసుకొని వదలట్లేదు. అది రాజకీయ కోణంలో ఆలోచన చేసేటువంటి అంశం. మీరన్నట్టుగా ఆయన మహారాష్ట్ర కేంద్రంగా మహారాష్ట్రలో యువతను ఆకర్షించేందుకు, బీఆర్ఎస్ ను విస్తరించేందుకు చేపడితే, ఆయన నియామకం చేపడితే ఆ నియామకంకు సంబంధించినటువంటి ఉత్తర్వులు ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి?
ప్రభుత్వ ఖజానా నుంచి ఎందుకు ట్రెజరీ నుంచి ఆయన జీతం ఎందుకు ఇవ్వాలి? అది చెప్పాలి కదా. బీఆర్ఎస్ స్పష్టం చేయాలి కదా, బీఆర్ఎస్ నాయకులు కానీ ఎవరు దానికి సంబంధించినటువంటి. లేదంటే చీఫ్ సెక్రటరీ గారైనా కొంచెం స్పందించాల్సిన అవసరం ఉంది దీని విషయంలో. ఇది వాస్తవమా కాదా, వచ్చింది ఇచ్చిన జీవో వాస్తవమా కాదా, సిఎస్ గారైనా స్పందించాలి. అంటే రూపాయల జీతం ఇస్తూ మిగతా కృష్ణమూర్తి గారు, ఇది ఒక రకంగా చెప్పాలంటే దీన్ని చాలా మనం మాట్లాడుకుంటే ఎట్లుంటుంది, ఒక కక్కుర్తి వ్యవహారం అనమాట. ఆ 1,00,000 జీతము టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు ఇవ్వాలా, పార్టీ ఖజానా నుంచి ఎందుకు ఇవ్వాలి, అదేదో ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తే అయిపోతుంది అనేటువంటి ఒక కక్కుర్తి వ్యవహారంతో, కుచితమైనటువంటి ఆలోచనతోటి తన పార్టీ వ్యవహారాన్ని విస్తృతపరచుకోవడం కోసం చేసినటువంటి ఒక నీచమైన పనిగానే కనబడుతుంది తప్ప మరొకటి కాదు. ఇది ఒక జీవో కనబడ్డది కాబట్టి ఇది ఒకటి మనకు కనబడతా ఉంది. లేకపోతే తెలంగాణ ప్రజలు చెమటొచ్చి సంపాదించి కట్టినటువంటి పన్నుల నుంచి ప్రభుత్వం ఈ రకంగా తన పార్టీ కోసం ఎన్ని ఉపయోగించుకుంటుంది జీవో కాబట్టి ప్రజానికానికి అర్థమవుతా ఉంది. జీవో బయట పెట్టింది కాబట్టి అర్థమవుతా ఉంది. కానీ ఇలాంటి జీవోలు ఎన్ని వస్తున్నాయో, ఎన్ని ప్రభుత్వ నిధులు విచ్చలవిడిగా ఖర్చు చేసుకుంటున్నారో, టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వ్యక్తులకు ఇలా మన దాదాపు కార్పొరేషన్ చైర్మన్ల నియామకం అవసరం లేకుండా, అనవసరంగా పని లేకుండా కొన్ని వందల మందిని 100 పోస్టులలో కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్ట్ గా నియమిస్తూ వాళ్ళకు కూడా వేతనం ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతాం. ఇదంతా కూడా కేవలం ప్రజా సొమ్ముతోటి టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకోవడానికి చేస్తున్నటువంటి చర్యగా మనకు అర్థమవుతా ఉన్నది. మనం ఒక్కొక్క అంశంలోకి వెళ్దాం. కృష్ణమూర్తి గారు, ఇది ఒక్కటే జీవో కాదు, 100 జీవోల్ని దాచిపెట్టినట్టుగా మనం చెప్తా ఉన్నది. ఒకవైపు హైకోర్టు స్పష్టంగా చెప్పింది, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వము ఏ జీవో విడుదల చేసినా దాన్ని ప్రజల ముందు ఉంచాలని చెప్పింది. చెప్పినా కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ వేరే జీవోలు, వందలాది జీవోల్ని వెబ్సైట్ లో పెట్టకుండా తొక్కి పెడుతున్నటువంటి అంశం మనకు బాగా వెలుగు చూసింది. దీన్ని ఏ రకంగా చూడాలి, ప్రభుత్వం ఎందుకని చెప్పి జీవోలను దాచుతుంది అనుకోవచ్చు కృష్ణమూర్తి గారు? పారదర్శకంగా అంటే పాలనలో నిష్పక్షపాతం ఖచ్చితంగా ఉంది అనేది నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఇప్పుడు వచ్చింది. పక్షపాతంగా మేము వ్యవహరించట్లేదు, నిష్పక్షపాతంగా ఉన్నాం అన్న విషయాన్ని ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ప్రజలకు అంటే ఇట్లాంటి మన తాజాగా మహారాష్ట్ర యువకుడిని నియమించిన జీవో బయటకు వచ్చింది. ఇట్లాంటి జీవోల జము ప్రజలు ప్రశ్నించే అవకాశం, ప్రజల్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ చర్చకు తావివ్వకుండా చేయాలి అనే ఉద్దేశమే ఇది. ఇంకొకటి ఏంటంటే, పారదర్శక లోపించడం ద్వారానే జీవోలను దాచిపెడతా ఉన్నారు. పోనీ సమాచారం తెలుసుకుందామంటే సమాచార హక్కు చట్టంలో సమాచార కమిషన్లు లేరు. సమాచార కమిషన్ అనేది అది నిర్వీర్యంగా మారిపోయింది. ప్రజలకు సమాచార శాఖ కమిషనర్ లేరు కదా సార్, కమిషనర్ లేరు, అక్కడ లేరు, అయిపోయింది. మళ్ళీ ఎవరైనా హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో పిటిషన్ వేసి హైకోర్టు ఆశిస్తే తప్ప నియామకాలు జరిపేటువంటి పరిస్థితి లేదు. అధికారులు ఏమంటారు, ఇక్కడ కమిషనర్ ఎవరు నిర్ణయం తీసుకునేవారు, మీ అప్లికేషన్ అట్లే ఉందండి, జాగ్రత్తగా ఉంటుంది, మా దగ్గర దాస్తాము, అటకెక్కించి పెడతాము, వచ్చినప్పుడు చూద్దామంటారు. అప్పటికల్లా పుణ్యకాలం పూర్తి అయిపోద్ది, జీవోలన్నీ వచ్చేస్తాయి, ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోతే అప్పులు దొరకరు. ఇప్పటికీ మా నెలగా అప్పులు కావాలంటే ఏం చేద్దామనే ఆలోచన ఉన్నారు. కొత్త కార్పొరేషన్ ఏం పెడదాం, ఏ కోణంలో తీసుకొద్దామనే ఆలోచన ఉన్నారు. ఉద్యోగులకు జీతాలు 20 తారీఖు, 20 తారీఖు, 22 తారీఖు వస్తున్నాయి జీతాలు. ఈ పరిస్థితిలో ఖజానా కొట్టి పార్టీని విస్తరించుకోవాలి, స్వప్రయోజనాల కోసం ప్రభుత్వ ధనాన్ని ఖాళీ చేయాలి అని అనుకోవడం అనేది చాలా అసలు ఎవరు దీన్ని హర్షించే స్థాయి హర్షించరు కూడా ఇట్లాంటి పనులను. కాకపోతే పాలకులు వాళ్ళు ఏమనుకుంటారో, మేము చేసేది మంచి పని, మేము చాలా బాగా పనిచేస్తున్నాము, మా పార్టీ విస్తరణ కోసం ప్రభుత్వ జీతం ఇచ్చి ఒక ఉద్యోగాన్ని అక్కడ పెట్టినాం. వాస్తవానికి నిబంధనల ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా సరే రాజకీయ పార్టీలకు అనుకూలంగా కానీ, రాజకీయ పార్టీల సభలో పాల్గొంటే కానీ, రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొంటే కానీ వాళ్ళకు వీటి విషయ అర్హత ఉన్నది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అట్లాంటి ప్రభుత్వ ఉద్యోగంగా నియమించి మీరు అన్నదే కరెక్ట్ అయితే మహారాష్ట్రలో పార్టీ విస్తరణ కోసం ఆయనకు విధులు పెట్టడం అనేది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు అంబేద్కర్ రాజ్యాంగాన్ని వీరు అమలు చేసినట్టు?
అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎంతవరకు అమలు చేస్తున్నట్టు? చెప్పడమే చెప్పడమే కేవలం చెప్పడం మాత్రమే, ఓట్ల కోసం మాత్రమే ఇదంతా. మభ్యపెట్టి మసిపూసి మామిడికాయ చేయడం కోసం, కానీ ఇంకొక పని ఏమి లేదు. వీళ్ళు చేసేది చట్టవిరుద్ధము. ఇదైతే చట్టవిరుద్ధము. అసలుకు ఆ యువకుడి నియామకం మీద ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేస్తుందా, లేదంటే సిఎస్ గారు ప్రకటన చేస్తారా, లేదంటే ప్రభుత్వ అంటే ఏ శాఖలో నియమించారో ఆ శాఖ అధిపతి హెచ్ఓడి ఎవరు ఆయన ప్రకటన చేస్తారా? ఏ ఏ ఏ పరిస్థితుల్లో సదరు వ్యక్తికి సదరు తర్వాత యువకుడికి ఉద్యోగం ఇవ్వాల్సి వచ్చింది? పక్షాన రావాల్సినటువంటి డిమాండ్, తెలంగాణ నిరుద్యోగుల డిమాండ్ అయితే ముందు వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించాలి. అక్రమంగా ప్రజల సొమ్ముతోటి అక్రమంగా నియమించినటువంటి ఆ ఉద్యోగాన్ని వెంటనే తొలగించాలని చెప్పి తెలంగాణ ప్రజానీకం కోరుకుంటది కదా. తెలంగాణ ఇచ్చినప్పుడు తెలంగాణ సంబంధించినటువంటి వ్యక్తికి ఉద్యోగాలు ఇవ్వండి, ఇబ్బంది లేదు. కానీ ఎక్కడో మహారాష్ట్ర వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు ఆయన కొలువు పెట్టుకొని లక్షన్నర వేతనం ఇస్తా ఉంటే తెలంగాణ చాలా సరే, ఇది ఆలోచన మీద ప్రతిపక్షాలు ఏ రకంగా రియాక్ట్ అయితే అక్కడ ప్రభుత్వం కూడా దీనిపైన ఏ రకంగా అనేది కూడా మనం వేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మనం ఇంకొక కూడా మనకు ప్రియాంక గారు రేపు 8వ తారీఖున హైదరాబాద్ లో భారీ సభ, అది కూడా నిరుద్యోగులకు సంబంధించిన నిర్వహించాలని చెప్పి పిలిచింది. ఆ సమావేశంలోనే జీవోను బయట పెట్టారు. అంటే ఎట్లా కాంగ్రెస్ పార్టీ సోనియా మన ప్రియాంక గాంధీ తీసుకొని రావడం వల్ల తెలంగాణలో మరోసారి తన ప్రభావాన్ని చూపడానికి ప్రయత్నం చేస్తుంది అనుకో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పట్టు పెంచుకోవడం కానీ లేకపోతే నిరుద్యోగులలో ఇప్పటికే బీజేపీ చొచ్చుకుపోయింది. అనేక జిల్లాలలో నిరుద్యోగ యువత ర్యాలీలు పెడుతూ ఆ అంశాన్ని అంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అంశాన్ని ప్రధానమైనటువంటి అంశంగా తీసుకొని బీజేపీ పోతా ఉంటే, అదే నిరుద్యోగ ఒకటి కాంగ్రెస్ నిర్వహించాలని చెప్పి తలపోస్తా ఉంది. దీన్ని ఎట్లా ఈ రెండు పార్టీల మధ్యన ఆధిపత్య పోరు అనుకోవచ్చా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ పోరులో ముందుంటుందని చెప్పి అనుకోవచ్చా? ప్రియాంక గాంధీ గారి పర్యటన తర్వాత పరిణామాలు ఏమైనా ఉంటాయి? కృష్ణమూర్తి గారు, ప్రియాంక గాంధీ ఈరోజు ఇలా 8 తారీఖు నాడు సరూర్ నగర్ స్టేడియంలో జరిగే సభకు వస్తా ఉన్నారు. ఆ తర్వాత 2 రోజులకు కర్ణాటక ఎన్నికలు పోలింగ్ పూర్తవుతుంది. తర్వాత 2 రోజులకు రిజల్ట్ వస్తుంది. కర్ణాటకలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న అంశం మీద తెలంగాణ రాజకీయాలు ముడిపడి ఉన్నాయి ఖచ్చితంగా. కర్ణాటకలో బీజేపీ అధికారం దక్కించుకుంటే తెలంగాణలో బీజేపీ కొంత పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉంది, లేదంటే కాంగ్రెస్ మెరుగయ్యే అవకాశం ఉంది. రెండోది, గతంలో రైతు డిక్లరేషన్ వరంగల్లో కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇక్కడ ప్రియాంక గాంధీ ద్వారా నిరుద్యోగ అంటే నిరుద్యోగ డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పేసి, యూత్ డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగానే సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించి అక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యువతకు ఏ రకమైనటువంటి వెసులుబాటు కల్పిస్తుంది, ఉద్యోగ నియామకాల్లో ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది, ఎలా ఉండబోతుంది యువత ప్లాన్ అనేది, యూత్ మీద ప్లాన్, కాంగ్రెస్ ప్లాన్ ఏంటి అనేది ఒక అంశం మీద స్పష్టత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే గడిచిన 3-4 రోజులుగా అక్కడ భారీ ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రియాంక గాంధీ రాష్ట్రానికి రావడం అనేది ఆ పార్టీకి కొంత ప్లస్ అని చెప్పాలి. గత కొంతకాలంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ క్రమక్రమంగా మెరుగుపడతా ఉన్నది. బీజేపీ యూత్ అంటే ఎక్కడెక్కడ జిల్లాల వారీగా నిరుద్యోగ ర్యాలీ నిర్వహిస్తున్నప్పటికీ అనుకున్నంతగా స్పందన రావట్లేదని చెప్పేసి తెలుస్తా ఉంది. నిన్న సంగారెడ్డిగా మొన్న మహబూబ్ నగర్ లో నిర్వహించిన ర్యాలీ ఒకటి మనం ఇలా మాట్లాడితే ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ అంశంలో ముందుకు పోతా ఉంది. ఒకటి దీనికంటే ముందు భారతీయ జనతా పార్టీ ఇదే అంశం పైన చాలా పెద్ద ఎత్తున పోరాటానికి దారులు వేసింది. ఆల్రెడీ కొన్ని జిల్లాలో వరంగల్లో, మహబూబ్ నగర్ లో నిరుద్యోగ ర్యాలీలు పెట్టింది. రేపు 11వ తారీఖున మెదక్ జిల్లాలో నిరుద్యోగ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నది. దీన్ని అంతా అంటే భారతీయ జనతా పార్టీకి పోటీగా కాంగ్రెస్ పోతుంది అనుకోవచ్చా, లేకపోతే అంశాన్ని విడిచిపెట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చా? అంటే ఒక అంశాన్ని ప్రతిపక్షాలు వాళ్ళ ఆయుధంగా మార్చుకోవడం సహజమని. ప్రతిపక్ష రాజకీయాల్లో ప్రతిపక్షం ఉన్న పార్టీ ప్రభుత్వం చేసేటువంటి తప్పులు చూపి ఎవరికి తోచిన మార్గాల్లో వాళ్ళు వెళ్ళి ప్రభుత్వం మీద పోరాటం చేయడము, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకుని
ఏదైతే అన్యాయానికి గురయ్యారు, నిర్లక్ష్యానికి గురయ్యారో ఆ వర్గాలకు న్యాయం చేయాలనేది ప్రతిపక్షాల పాత్ర. ప్రతిపక్షాలు ఆ కోణంలో ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ ఉంటాయి. డబుల్ బెడ్రూమ్లు కానీ, ఉద్యోగ భర్తీ విషయంలో కానీ, పేపర్ లీకేజీలో కానీ, మిగతా విషయాలు కానీ అదే రకమైన పోరాటం చేస్తూ ఉంటాయి. ఎవరు ముందు ఎవరు వెనుకాలను కాక ఇక్కడ ఏ పార్టీ ఏ రకమైనటువంటి కార్యక్రమాలతోటి ఆయా వర్గాలకు చొచ్చుకుపోతుంది, ఆయా వర్గాల మనసులో నిలిచిపోతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది, స్పష్టంగా బేరీజు వేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చూస్తుంటే నిరుద్యోగ యువత విషయంలో బీజేపీ గతంలోనే హైదరాబాద్ భారీ ఎత్తున నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని చెప్పారు. కానీ ఏ కారణం చేతనో దానికి కొంత పక్కన పెట్టారు. వాస్తవానికి ఏప్రిల్ 25 అన్నారు, తర్వాత మే 25 అన్నారు. ఇప్పుడు తాజాగా ఇప్పటికున్న పరిస్థితి అయితే ఇప్పటికి ఇంకా మే 25న హైదరాబాద్ లో భారీ ఎత్తున దాదాపు 2 లక్షలు 3 లక్షల మంది యువకులతోటి యువకులతోటి నిరుద్యోగ యువతతోటి నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని చెప్పారు. కానీ అది ఇప్పటికీ వాళ్ళు ఒక కార్యాచరణకు రానట్టుగా స్పష్టం అవుతా ఉన్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీ ఏమంటుందంటే మొదలు ఉమ్మడి జిల్లాలో అన్నింటిలో ఏర్పాటు చేసిన తర్వాత ముగింపు సభ మీరన్న మార్చ్ నిరుద్యోగ మార్చ్ అనేది ముగింపుగా హైదరాబాద్ లో నిర్వహిస్తామని ఒక సబ్జెక్ట్ లో కూడా రేపు 11వ తేదీన ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తా ఉన్నారు. ఇట్లా మిగతా కరీంనగర్, మహబూబ్నగర్ అయిపోయింది, మెదక్ అయిపోయిన తర్వాత నిజామాబాద్, ఆదిలాబాద్ ఇట్లా వరుసగా పెట్టిన తర్వాత హైదరాబాద్ లో పెడతామని చెప్పి ఆ పార్టీ చెప్తా ఉంది. మనకు రెండో అంశం ఏంటంటే నిన్న కేటీ రామారావు గారు ఆ పిట్ట కొంచెం కూత గడమంటాం కదా, అట్లా భార్యలతోటి విపరీతమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడినటువంటి తీరు నిన్న కనబడ్డది. చాలా వ్యంగ్యోక్తులు, నరేంద్ర మోదీ గారిని వ్యక్తిగతంగా విమర్శించేటువంటి పద్ధతి, అట్లనే బండి సంజయ్ గారి మీద కూడా అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేయడంతో పాటు నిన్న ఆయన 2 అంశాన్ని ప్రధానంగా చెప్పింది ఏంటంటే కరీంనగర్ ఎంపీగా టిఆర్ఎస్ పార్టీ నుంచి వినోద్ కుమార్ పోటీ చేస్తారనేటువంటి ఒక, తిరిగి హుస్నాబాద్ నుంచి సతీష్ కుమార్ గారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేనే పోటీలో ఉంటారు అని చెప్పి వీళ్ళిద్దరిని ఆశీర్వదించాలని చెప్పి కేటీ రామారావు గారు ప్రజానికానికి కోరారు. ప్రభుత్వం అది పార్టీ సభ కాదు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సంబంధించినటువంటి సభ. ఈ సభలో ఈ రాజకీయ ప్రసంగాలు చేయడం, ఒకటి మోదీని విపరీతమైనటువంటి విమర్శలకు గురి చేయడం, అంటే ఆయన మోదీ దేవుడా, గ్యాస్ పెంచినోడు దేవుడా, రైతులను ముంచినోడు దేవుడా, ఇట్లాంటి అనేక రకాల వ్యాఖ్యానాలు చేసి వీటిని ఎట్లా చూడాలి కృష్ణమూర్తి గారు? కేటీఆర్ గారు తనకు సంబంధించిన విషయాలు మర్చిపోతాడు. ఆయన నాలాల్లో మంత్రి దాని గురించి మాట్లాడు. వేసవి కాలంలో అకాల వర్షాలు పడితే నగరం మునిగిపోతున్నది, డ్రైనేజీలు వీటికి సంబంధించి మాట్లాడు. అంటే ఇది ఒక హైదరాబాద్ గురించే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. దేని గురించి ఆయన సంబంధించిన విషయాలే మాట్లాడాడు. ఎక్కడో ఏదో జరిగిందనుకో డీజీపీకి ట్వీట్ చేస్తే తీసుకో అంటాడు. డీజీపీ కూడా అదే రకంలో వెంటనే యాక్షన్ తీసుకుంటే ఒకేస్తారని పెట్టేస్తారు, వెంటనే రంగంలో దిగుతారు. అది చేసేది ముందు ఆయన చేసేది ఏంటి అనేది ఒకటి ఆలోచన చేసుకోవాలి గారు. కేటీఆర్ ఫస్ట్ తన వీపు తను చూసుకుంటే బాగుంటుంది, తన వీపు తనకు కనబడదు. అది పరిస్థితి. ఏమనుకుంటుందంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే మొత్తం చీకటిని ఎవరు చూడాలనుకున్నట్టు ఉంది వ్యవహారం ఇది. నేను చెప్తున్నా, జనాలు వింటారు. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు, మీరు నడుస్తూ ఉన్నది, మీకు పోలీసు బలంగా మీకు వెంబడున్నది. మీరు అనుకుంటే తప్పుడు కేసులు పెట్టగలరు, మీరు అనుకుంటే జైళ్లలో పంపగలరు, మీరు అనుకుంటే టాడా కేసులు, ఉపా కేసులు అట్లాంటివి కూడా పెట్టగలరు, పీడీ కేసులు పెట్టి లోపల కేసులు కూడా ఉన్నాయి మీరు అనుకున్నప్పుడు. కాబట్టి జనాలు భయపడుతూ అనుకుంటారు. వాస్తవాలు ఏంటి, ఎవరేంటిది అని తెలుసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ ఆయన హోదా ఏంటి, ఆయన స్థాయి ఏంటి అని తెలుసుకుంటే మరీ బాగుంటుంది. ఆయన సంబంధించిన శాఖ మీద ఏం చెప్తా ఉన్నానంటే, ఒకవైపు ప్రభుత్వ నిధులతో జరిగినటువంటి సభ, అది శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల సందర్భంగా ప్రభుత్వం నిర్వహించినటువంటి సభ, అది పార్టీ సభ కాదు. అలాంటి సభలో రాజకీయ ప్రసంగాలు చేయడమే దరిద్రం. అందులో అభ్యర్థులను ప్రకటించడం, వినోద్ కుమార్ గారు కరీంనగర్ నుంచి పోటీ చేస్తారు అని చెప్పడం, బండి సంజయ్ గారిని ఓడించమని పిలుపునివ్వడం, ఏంటి దీన్ని ఎట్లా చూడాలి? కేటీ రామారావు గారి మాటలను ఎట్లా చూడాలి? మీకు గుర్తుంచుకోలేదు ప్రసాద్ గారు, మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పర్యటనలో
బహిరంగ సభ నిర్వహించినప్పుడు వారు అవినీతి మీద మాట్లాడారు. ఆయన ఎవరి వ్యక్తుల పేర్లు తీసుకోలేదు, ఎవరి పేర్లు తీసుకోలేదు. ఆయన అవినీతి మాట్లాడగానే కొంతమంది భుజాలు తడుపుకున్నారు. భుజాలు తడుపుకొని ఇది అవును. ప్రభుత్వ సభన రాజకీయ పార్టీ సభన అని మాట్లాడు. ఇదే కేటీఆర్ కూడా మాట్లాడాడు. ఇదే కేటీఆర్ అవును. కూడా మాట్లాడాడు. ఇది ప్రభుత్వ సభన రాజకీయ సభన ఎట్లా మాట్లాడతారని. మరి ఈరోజు ఎట్లా మాట్లాడారు వీళ్ళు అంటే వీళ్ళను ప్రశ్నించే వాళ్ళు లేరు. ప్రశ్నించినా అది వెలుగులోకి రాదు. ఎందుకంటే ప్రచార ప్రసార మాధ్యమాలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి ప్రశ్నించినా వెలుగులోకి రాదు. ప్రశ్నించే వాళ్ళ మీద రేపు ఏదో తప్పుడు కేసులు నమోదు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేందుకు పోలీస్ శాఖ సమాయత్తంగా సిద్ధంగా ఉంటుంది. వీళ్ళు ఎక్కడ తప్పు చేయకపోతే ఒకటి చేస్తారు. వాళ్ళే బట్టగాల్చి మీరేసి తప్పు చేసినావు కాబట్టి నీకు జైలు పోదంపా విచారణకు రా. జిహెచ్ఎంసీలో కార్పొరేటర్లు ప్రజా సమస్య మీద పోరాటం చేసేందుకు కూర్చున్నారు. కూర్చుంటే వాళ్ళకు మొత్తం కరెంటు బంద్ చేసి ఏసీలు బంద్ చేసి వాళ్ళని నానా హింసించారు. దాని గురించి మాట్లాడరు మంత్రి కేటీఆర్ గారు. ఎందుకంటే ఆయనకు సంబంధించిన శాఖ కదా, ఆయనకు తెలియదు దాని గురించి. లేకపోతే ఏదో సన్నాసం చేస్తే ఎవరో మాట్లాడతారేమండి అని అంటారు. ఇది ఎట్లా ఉంది అంటే వాళ్ళు అడుగు ఎవరైనా అంటే దాన్ని వాళ్ళు విధ్వంసం చేస్తారు. ఆదిలాబాద్లో మున్సిపల్ శాఖ చేయనటువంటి ఒక నాలా మీద స్లాబ్ నిర్మిస్తే దాన్ని కూల్చేస్తారు. వీళ్ళేమో చెయ్యరు. ఎవరెవరు ముందుకు వచ్చి మేము చేసుకుంటాం లేదంటే కూల్చేస్తారు. ఎక్కడ దాని మీద మాట్లాడిందా? దాని ట్విట్టర్లో కూడా సదరు బాధితులు కాలనీ వాసులు ట్విట్టర్ కూడా పెట్టారు కేటీఆర్. మరి ఉమ్మంటే ట్విట్టర్లో మాట్లాడే కేటీఆర్ దాని గురించి ఇంతవరకు స్పందించలేదు ఎందుకు? మరి మున్సిపల్ వాళ్ళు ఎవరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు? మున్సిపల్ అధికారుల మీద చర్యలు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు చేసేదే కరెక్ట్, మిగతా ఎవరు చేసినా తప్పు. వాళ్ళు చెప్పిందే వేదము, వాళ్ళు అన్నదే మాట, మిగతా లేదు. ఇది ప్రస్తుత పరిస్థితి. ఇదే కోవలో వెళ్తా ఉన్నారు. ప్రతిదీ రాజకీయమే. ప్రతిదీ ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాల గురించి మాట్లాడద్దు. కానీ వాళ్ళకి అది మాట్లాడతారు. వాళ్ళు రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించట్లేదు. వాళ్ళు భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు అనుసరించట్లేదు. ఓన్లీ వాళ్ళ రాజ్యాంగము, వాళ్ళ స్వామ్యం మాత్రమే అనుసరిస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితి జరుగుతుంది. ఇది రకంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతుంది. ఈ పాలనను మళ్ళీ ఇంకా వీళ్ళు ఏమంటారు, మేము దేశానికే ఆదర్శము, మా నాయకత్వం దేశానికి. ముఖ్యంగా కేటీ రామారావు గారు మాట్లాడినంతా కూడా రాజకీయం. మీరు ఇందాక చెప్పారు నరేంద్ర మోదీ గారు మాట్లాడితే పార్టీ సభన ప్రభుత్వ సభన అని చెప్పారు. మరి ఇక్కడ కూడా ఆయన అనేక రకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి ప్రభుత్వ నిధులతో జరిగినటువంటి సభలు దాదాపు ఆయన పార్టీ సభలను నిర్వహించారు. అయితే దీనిలో మనం అడగాలి, అది పార్టీ నిధులతోటి పెట్టిన పార్టీ కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం అనేది స్పష్టత లేకుండా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది అక్కడ. అయితే దాంట్లో ఆయన ఇంకోటి ఏంటంటే కేటీ రామారావు గారు ఎవరు అభ్యర్థులను ప్రకటించారు. అభ్యర్థులను ప్రకటించడం అనేది పార్లమెంటరీ పార్టీ బోర్డు ఒకటి ఉంది, దానికి కేశవరావు గారు చైర్మన్ గా ఉన్నారు, ఆయన ప్రకటించాలి. కానీ అందరి అధికారాలు కేటీఆర్ తీసుకొని చెప్పి అధికారాలను కూడా మన అభ్యర్థులను కూడా ప్రకటించడం ఇది ఏ రకంగా ఇది మన ప్రజాస్వామ్యంలో ఉన్న పార్టీ లేకపోతే కుటుంబ పార్టీ? మరి ఇతర పార్టీలు కుటుంబ పార్టీని విమర్శిస్తున్నారు కదా. తన తండ్రి అధికారాన్ని కూడా తానే తీసుకొని కేశవరావు అధికారి మా పార్లమెంటరీ పార్టీకి ఆయనే ఉన్నట్టున్నాడు కదా. వీళ్ళకు పొలిటి బ్యూరో ఉంది, ఆ పొలిటి బ్యూరో నిర్ణయించి ఎవరైనా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఈయననే అభ్యర్థులను ప్రకటించడం అంటే దాదాపు ఎన్నికల శంకరావాన్ని ఇచ్చినట్టయినా వీళ్ళు ఇంకా అభ్యర్థులు కూడా ప్రకటిస్తూ పోతున్నాడంటే మేము చెప్పిన కదా. అసలు బీఆర్ఎస్ లో ఒక సిస్టమ్ ఉందా అండి? ఒక విధానం ఉందా? తండ్రి కొడుకులు కూతురు వీళ్ళేగా చేసేది, ఇంకెవరున్నారు? మేనల్లుడు వీళ్ళేగా చేసేది. 4-5 తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారా? హోంమంత్రి ఏమైనా సమీక్షలు చేస్తారా? విద్యాశాఖ మంత్రి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయితే విద్యాశాఖ మంత్రి స్పందించాల్సిన అవసరం ఉంది. విద్యాశాఖ మంత్రి దానికి సంబంధించిన వివరాలను చెప్పడం సమీక్షితంగా చేయాలి. సచివాలయానికి వచ్చినటువంటి విద్యాశాఖ మంత్రి పక్కన కూర్చుంటే ఒక మాట మాట్లాడు విద్యాశాఖ మంత్రి, మొత్తం కేటీఆర్ చెప్పేస్తారు. ఒక ఇద్దరు మాత్రం చేశారు, ఇద్దరు చేసిన తప్పిదాన్ని మొత్తం వ్యవస్థకు మీరు ఎట్లా అంటగడతారు అని చెప్తారు. ఇంకో చోటకెళ్ళి గ్రూప్ 1లో ఇన్ని కట్ ఆఫ్ మార్క్స్ ఇన్ని వచ్చాయి, ఇన్ని వచ్చాయి, వీళ్ళకి ఏం తెలుస్తుంది అని మాట్లాడతారు. అంటే విద్యాశాఖ మంత్రి చెప్పాల్సిన విషయాలు ఇన్ని చెప్తారు. ఎక్కడో మర్డర్ అయ్యి ఎక్కడో సెన్సేషన్ జరిగింది అనుకోండి, ఆ హోంమంత్రి స్పందించారు, కేటీఆర్ స్పందించి ట్వీట్ చేశారు. ఇంకొక అంశం కూడా మనం చర్చించాల్సింది ఏంటంటే ముఖ్యంగా
ఈయన వినోద్ కుమార్ గారిని అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. సరే, అది ఆయన వినోద్ కుమార్ గారు రంగంలో ఉంటారా ఏంది అనేది మనము తర్వాత ఆలోచన చేయొచ్చు. ముఖ్యంగా ఇంకొక అంశం కూడా, కరీంనగర్ లో హిందూ ఏకతా సభ అని చెప్పి బండి సంజయ్ గారు ఒక పెద్ద ఎత్తున ఒక సభ నిర్వహించడానికి సిద్ధం చేస్తా ఉన్నారు. దానికి హేమంత్ బిశ్వ శర్మ అసోం ముఖ్యమంత్రిని కూడా ఆహ్వానించినట్టుగా ఈ రోజు మన పత్రికల్లో వార్తలు చూస్తున్నాం. దాదాపు లక్షలాది మందిని సమీకరించి ఈ సభ నిర్వహించాలని చెప్పి బండి సంజయ్ గారు ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది. ఏంటి అంటే సంజయ్ కేవలం అంటే ఒక ఏ ఉద్దేశంతో ఈ సభ నిర్వహిస్తున్నట్టుగా అనుకోవాలి కృష్ణమూర్తి గారు? కరీంనగర్ లో బండి సంజయ్ గారు గడిచిన నాకు తెలిసి 6-7 సంవత్సరాలుగా ఈ యాత్రను చేస్తా ఉన్నారు. కాకపోతే ఏటా ప్రతి సంవత్సరానికి దాంట్లో యువత ఉత్సాహంతో జాయిన్ కావడంతో అది కొంచెం భారీగా మారుతున్నది. వాస్తవాన్ని చెప్పాలంటే హైదరాబాద్ లో హనుమాన్ శోభాయాత్ర, శ్రీరామ శోభాయాత్ర ఎలాగైతే నిర్వహిస్తారో కరీంనగర్ లో ఆ తరహాలో హిందూ యాత్ర బండి సంజయ్ గతంలో ఆయన ఎంపీ కాకముందు అనుకుంటాను నేను, అప్పటి నుంచే వారు నిర్వహిస్తా ఉన్నారు. అప్పుడు చిన్నగా ఉండే, ఇప్పుడు కాస్త పెద్దగా భారీ ఎత్తున ఉన్నది. దీంట్లో ఎటువంటి రాజకీయ కోణం లేదు. దాని పేరే హిందూ ఏకతా యాత్ర, హిందూ ఐక్యత నిరూపించుకునే చేపట్టేటువంటి యాత్ర. దాంట్లో రాజకీయాలు ఏం లేవు, అన్ని పార్టీలు రావచ్చు. కాకపోతే ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నాడు, అది కూడా ముఖ్యంగా బీజేపీ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నాడు కాబట్టి దాన్ని కొంత రంగు పూసే కార్యక్రమం, రంగు పూసే అవకాశాలు అయితే ఉన్నాయి. రంగు పడుద్దు కూడా, దానికి రంగు కూడా పడుద్ది ఖచ్చితంగా బీజేపీ ర్యాలీ. కానీ దానిలో బీజేపీ ఇతర పార్టీలకు చెందినటువంటి యువకులు కానీ, అభిమానులు కానీ, సానుభూతి పరులు కానీ ఆ యాత్రలో పాల్గొంటారు. మేము హిందువులమే, మా ఐక్యత హిందూ ఐక్యత. ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, ముందుగా హిందూ ఏకతా యాత్ర జరుగుతుంది అని చెప్పి సంజయ్ గారు దానికి ఏర్పాటు చేస్తున్న ప్రకటించిన వెంటనే ఈయన కేటీ రామారావు గారు సంజయ్ ఓటండి, వినోద్ కుమార్ ని గెలిపించండి, వినోద్ కుమార్ అభ్యర్థి అని చెప్పినటువంటి మాట. అంటే దీనికి కోయిన్సిడెంట్ సంజయ్ తన మళ్ళీ పోటీకి సిద్ధమవుతా ఉన్నాడు, ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నాడు అని చెప్పి కేటీఆర్ భావించుంటారా? అందుకని సంజయ్ ఓడగొట్టండి, సంజయ్ అని ఎంపీ మా సంజయ్ ఎంపీ అని చెప్పుకోవాలంటే సిగ్గిపోతుంది అనేటువంటి మాటలు మాట్లాడినాడు కదా. ఎట్లా చూడాలంటే సంజయ్ మళ్ళా క్యాండిడేట్ గా ఉంటాడు, ఆయన మీద గట్టి పోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంది అనుకోవచ్చా? రాజకీయ కోణంలో వాళ్ళ కోణం కావచ్చు, మనం కాదని మనకు అనేందుకు వీల్లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేయడమే రాజకీయం. బండి సంజయ్ దాదాపుగా 1,00,000 మంది 2,00,000 మంది వస్తారని చెప్పి ప్రకటన చేశారు. దానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మను పిలుస్తున్నామని చెప్పారు. ఇంకా కొంతమంది తరుణ్ వీళ్ళు కూడా హాజరయ్యే అవకాశాలుగా కనిపిస్తా ఉన్నాయి. రావచ్చు అంటే భారీ ఎత్తున బహిరంగ ఒక ర్యాలీ నిర్వహించి తర్వాత కన్క్లూజన్ గా బహిరంగ సభ నిర్వహించి అక్కడ ఏర్పాటు చేయ కొన్ని ప్రసంగాలు జరుగుతూ ఉంటాయి. ఆ నేపథ్యంలో బండి సంజయ్కి కొంత మైలేజీ పెరిగే అవకాశం ఉన్నది అని రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ అంచనా వేసి ఉంటుంది. కాబట్టి ప్రతిగా వెంటనే అభ్యర్థిని ప్రకటించి మేము కూడా రంగంలో ఉన్నాం, మాకు కూడా రాజకీయ పోరాటంలో మేము కూడా ఉన్నామని చెప్పేందుకు కేటీఆర్ చేస్తే ప్రయత్నం చేస్తుంటారు. దానికి అంటే ఇప్పుడు ఎన్నికల సమయం కాదు, ఎన్నికల షెడ్యూల్ రాలేదు, ఎన్నికలు ఎప్పుడు జరుగుతుందో స్పష్టత లేదు. మీరు అన్నట్టుగా పార్టీలో బీఆర్ఎస్ నిర్ణయం తీసుకు అభ్యర్థులను ప్రకటించాలి, ప్రకటిస్తున్నాం, మొదలు పెడుతున్నాం అని చెప్పేసి ఎక్కడ కూడా అధికారిక ప్రకటన రాలేదు. ఆలాప్ సడన్ గా హైదరాబాద్ లో జరిగినటువంటి సమావేశంలో మంత్రి కేటీఆర్ అటు ఎంపీగా వినోద్ కుమార్ ను, ఎమ్మెల్యేగా సతీష్ కుమార్ ను వీళ్ళు ప్రకటించడం అనేది మీరన్నట్టుగా ఈ ఏకతా యాత్ర నేపథ్యంలోనే కొంత ముందస్తుగా తీసుకొని జాగ్రత్తలు తీసుకొని చేసి ఉంటే ఉండొచ్చు. కానీ మనం ఇప్పుడు దాన్ని మనం అంచనా వేసి దాని గురించి మనం రాజకీయ విశ్లేషణ చేయడం అనేది ఇప్పటికిప్పుడైతే కొంచెం మంచిది కాదనేది మనకు అనిపిస్తా ఉన్నది. ముఖ్యంగా చూస్తే పోటీ కరీంనగర్ లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనేది ఉండబోతుందన్న విషయాన్ని ఇటు మంత్రి కేటీఆర్ చెప్పినట్టుగా స్పష్టమవుతుంది. ఓకే ఓకే కృష్ణమూర్తి గారు, మీరు ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అమూల్యమైనటువంటి అమూల్యమైనటువంటి విశ్లేషణ అందించినందుకు మీకు కృతజ్ఞతలు. మనం ప్రధానంగా చూసినాం ఈరోజు ఏది నిజ కార్యక్రమంలో వచ్చినటువంటి అభిప్రాయాలు చూస్తే ఈ ప్రభుత్వం ఒక నిర్దయగా ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి నిరుద్యోగుల పక్షాన మాట్లాడకుండా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీని విస్తృతపరచుకోవడం కోసం,
మహారాష్ట్రలో పార్టీని జనంలోకి తీసుకుపోవడం కోసం ఒక ప్రచార కార్యకర్తను నియమించుకుంది. ఆ ప్రచార కార్యకర్తగా చేసేటువంటి వ్యక్తికి ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ నిధుల నుంచి అంటే ప్రజలు కట్టినటువంటి పన్నుల నుంచి ప్రభుత్వ ఖజానా నుంచి నెలకు 1,50,000 రూపాయల వేతనం ఇస్తూ అట్లనే ఆయన పెట్టేటువంటి ఖర్చులు టీఏలు డిఏలు దానికి సంబంధించిన ఇంకా మళ్ళీ నెలకు 50,000 లక్షల రూపాయలు కూడా ప్రభుత్వమే చెల్లించేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటితోటి పార్టీ ప్రచార కార్యక్రమాన్ని తీసుకోవడం కోసం ప్రణాళికను సిద్ధం చేస్తుంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇది బయటకు వచ్చినటువంటి జీవో, బయటికి రాకుండా ఎన్ని జీవోలు ఇస్తా ఉన్నారు, ప్రభుత్వంలోని ధనాన్ని ఎంతగా పార్టీ కోసం ఖర్చు చేస్తున్నారు అనేది తేలాల్సినటువంటి అంశం ఉంది. అట్లనే నిన్న బహిరంగ సభలో కూడా కేటీఆర్ గారు మాట్లాడిన అంశాలు కూడా చూస్తే అది ఆ బహిరంగ సభ పార్టీ నిధులతో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభన లేకపోతే ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభన అనేది కూడా తేలాలి. ఎందుకంటే ఆయన అనేక శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిండు, కొన్ని ఐటీ కంపెనీలు కూడా ఆయన ప్రారంభించిండు. ఇవన్నీ కూడా ప్రభుత్వ తరఫున ఆయన మంత్రిగా చేసినటువంటి కార్యక్రమాలు. కానీ ఆయన సభలో చేసినటువంటి ప్రసంగం అంతా కూడా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసినట్టుగా కనబడతా ఉంది. మరి ఆ సభకు వెచ్చించినటువంటి డబ్బులు టిఆర్ఎస్ పార్టీ ఖాతా నుంచి పోయినాయా, ప్రభుత్వ ఖాతా నుంచి పోయినాయా అనేది కూడా చూడాలి. అంటే దీన్ని అంతా గమనిస్తే సొమ్మును అంటే ప్రజలు పెట్టినటువంటి సొమ్మును మనం పన్నుల ద్వారా చెల్లించినటువంటి డబ్బుల్ని ఈ ప్రభుత్వం తన పార్టీ ప్రచారానికి ఏ రకంగా ఉపయోగించుకుంటుందో స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇది ఈరోజు ఎదురుజం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కృష్ణమూర్తి గారికి అట్నే శ్రీనివాస్ రెడ్డి గారికి అనివార్య కారణాల వల్ల మనకి సాంకేతిక కారణాల వల్ల వారు రాలేకపోయినారు. వీరిద్దరికి కూడా కృతజ్ఞతలు. తిరిగి మళ్ళీ మనం రేపు ఎదురుజం కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.